నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కాంగ్రెస్ ప్రభుత్వము పింఛన్స్ విషయంలో మేము 4,000 ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము కనీసం పింఛన్లు 2,000 కూడా రాని నేపథ్యం చూస్తూ ఉన్నాము. మాకు పింఛన్లు రావట్లేదు, కొత్త పింఛన్లు కూడా మేము పెట్టుకున్నా కూడా మాకు పింఛన్లు ఇవ్వట్లేదు ప్రభుత్వం అని చెప్పి ఇదే ప్రజావాణి ముందు వారు అర్జీలు పెట్టుకుంటున్న నేపథ్యం కనిపిస్తాం. కొంతమంది మనతో ఉన్నారు పింఛన్ అభ్యర్థులు, వారితో మాట్లాడే పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు? నేను నాగోల్కి వెళ్ళి వచ్చిన. ఏంటి సమస్య? పింఛన్ లేదు, 70 ఏళ్ళు వయసు వచ్చింది నాకు. ఇప్పుడు 70 ఏళ్ళు ఉన్నాయి, పింఛన్ ఇస్తలేరు. వీళ్ళు 2 సార్లు కొత్తగా అప్లికేషన్లు పెట్టినా, వీళ్ళు రెస్పాన్సే లేదు. ఇప్పుడు 3వసారి రావడం. ఇప్పుడు నేను ఏ సంగతి తెలుసుకుందామని రావడం. ఇప్పుడు నా 100 రోజులు ఇస్తున్నారు, 100 రోజులు పోయి 6 నెలలు అవుతుంది. ఇంత మటుకు ఏది లేదు మనకు పింఛన్. అదే ఏదన్నా ప్రజాభవన్ అప్లై చేసుకున్నా. ప్రజాపాలనలో అప్పుడు అభయాస్త పాలన ఇచ్చి అప్పుడు అప్లై చేసుకున్నావా? ఇక్కడనే చేసుకున్నా. ఏమన్నారు మరి అప్పుడు అధికారులు? చూస్తున్నారు అంతే, చూస్తామన్నారు అంతే. ఇంత మటుకు బుట్ట దాఖలు చేసినట్టుంది నా దరఖాస్తును. అందుకోసం మళ్ళీ 3వసారి మీ ద్వారా చెప్దామని వచ్చిన అనమాట. అట్లా 3 సార్లు 4 సార్లు తిరిగినా పింఛన్లు వస్తలేదు. 4,000 ఇస్తాను, ఇంకా కొత్త పింఛన్లు ఇస్తలేడు. 4,000 ఇస్తాడు, 4,000 ఇస్తలేడు. 2,000 అని ఇవ్వాలి, 2,000 కూడా ఇస్తలేడు కదా. 2,000 కొత్త పింఛన్ ఇవ్వాలి కదా, అది కూడా ఇస్తలేడు కదా. అదే అడుగుదాం. 70 54 డేట్ ఆఫ్ బర్త్, 9/8/54, 1954 డేట్ ఆఫ్ బర్త్. నాకేమో మందులకు డబ్బులు కావాలి, నాకు షుగర్ బీపీ ఇది ఉన్నది. మందులకు డబ్బులు కావాలి, నెలకు 3,000 4,000 అయితే మందులకు. దాని గురించి మందులకన్నా ఇస్తే నా కొడుకు తిండి పెడుతుండు కానీ మందులకు ఇస్తలేడు. దానికన్నా వచ్చిన మందులకన్నా ఇస్తారేమో అని చెప్పి వచ్చిన. నా భార్య కూడా 60 ఏళ్ళు, డేట్ ఆఫ్ బర్త్ 64. ఆమె కూడా పింఛన్ లేదు, ఇద్దరికి లేదు పింఛన్. ఇద్దరికి ఇస్తానే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇద్దరు కాదు, ఒకరికి. నాకు ఒక్కరికి ఇచ్చిన సంతోషమే, నా ఒక్కరికి ఇచ్చిన సంతోషమే అనుకుంటాను నేను. ఒకరికే దిక్కు లేదు, ఇద్దరికే ఇస్తారు వాళ్ళు. అందుకోసం మీ ద్వారా ముఖ్యమంత్రి తెలియడం ఏంటంటే పింఛన్ మాకు శాంక్షన్ చేయమని చెప్తున్నాను అనమాట. అది మరి ఇప్పటి వరకు కూడా పింఛన్లు ఊసేలేదు కదా. మరి ఇక్కడ ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం ఏం చెప్తలేరు కదా. మరి పరిస్థితి ఏంది? ఏం అర్థమైతే నాకు తెలుసుకుందామని వచ్చిన నేను. మళ్ళీ 3వసారి తెలుసుకుందామని వచ్చిన నేను. 3వసారి వచ్చినావు. ఏమన్నారు ఫస్ట్? 2 సార్లు ఏమన్నారు, ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు పోలే, ఇంకా నేను మీ ఛానల్ చూసే ఇద్దామని వచ్చిన, మా ఇంటర్వ్యూ ఇద్దామని వచ్చిన నేను. మీ ద్వారా పోతే వాళ్ళకి ఏమన్నా అర్థం అవుతుందేమో, ఏం చెప్తావు, తెలిసిపోతుంది. మాకు పింఛన్ ఇవ్వాలి, మాకు 70 ఏళ్ళు వచ్చినాయి, పింఛన్ ఇవ్వాలి. మందులకు ఇబ్బంది ఉన్నది, అది సంగతి. ఓట్లేసి గెలిపించుకున్నారు. ఇంత మటుకు ఏది లేదు. గ్యాసులు ఇవ్వలేదు మాకు. గ్యాస్ కనెక్షన్ లేడీస్ పేరు మీద ఉండాలన్నారు. తర్వాత కరెంటు లేదు, కరెంటు బిల్లు 200 లోపల కలిస్తే కరెంటు బిల్లు అన్నారు. కరెంటు లేదు, ఏది లేదు, పింఛన్ లేదు. ఇంకేముంటే చెప్పండి. ప్రభుత్వం ఫ్రీ ఇస్తుంది అడగ 200 యూనిట్ల వరకు కరెంటు, 500 సిలిండరు. 500 సిలిండర్ మాకు లేదు, సిలిండర్ లేదు. ఆడోళ్ళ పేరు మీద ఉండాలంట. ఆడోళ్ళ పేరు నా పేరు మీద ఉన్నది గ్యాస్ సిలిండర్. ఆ పేరు మీద లేదు, నా పేరు మీద ఉన్నది. ఆడోళ్ళ ఇయ్యరంట, మొగోళ్ళ పేరు మీద ఉంటూ ఇయ్యరంట. ఏం చేసిర్రు ఏం కథ నాకు అర్థం కాదు. ఆడోళ్ళ పేరు మీద ఉంటేనే ఇస్తారంట, అదే సంగతి. ఎవరి పేరు మీద ఉంటే సబ్సిడీ అనేది అందరికి వర్తించాలి కదా. అదే మరి సబ్సిడీ అంటే అట్లా పెట్టిండు ఆయన, ఏదో కానూన్లు పెట్టిండు అంతా. అందరికి ఇస్తున్నారు, గ్యాస్ సిలిండర్ అందరికి ఇస్తున్నారు 500 లెక్క. అప్పుడు అందరికి ఇస్తా 50 సార్లు రేవంత్ రెడ్డి చెప్పిండు. ఏది ఒక్కసారి కూడా ఆయన పట్టించుకునేది లేదు. 500 ఆడవాళ్ళ పేరు మీద ఉంటేనే ఇస్తారంట, లేకపోతే లేదంట, ఇయ్యరంట. కరెంటు ఫ్రీ వస్తలేదు. కరెంటు 100 యూనిట్లు కాలుస్తున్నాం, 100-150 యూనిట్లు కాలుస్తున్నాం. అది కరెంటు ఫ్రీ లేదు. మరి అన్ని ఫ్రీ ఉచితం ఇస్తున్నాం, ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన చెప్తా ఉంటాడు కానీ ముఖ్యమంత్రి చెప్తా. అట్లా చెప్పే మాటలకే ఉన్నది కానీ చేసేదానికి లేదు కదా, చేసే వంతున లేదు కదా. ఏదైనా ఒక్కటైనా అమలు చేయాలి కదా. రేవంత్ రెడ్డి గారు, మాకు 70 ఏళ్ళు ఉందండి నా వయసు. నాకు మందులకు కావాలి, 3-4 వేలు అయితే మందులకు మీరు డబ్బులు ఇప్పియండి, పింఛన్ ఇప్పియండి. మీరన్నా దయదలిచి మాకు మందులకు డబ్బులు ఇప్పియండి, పింఛన్ డబ్బులు. పింఛన్ కొత్త అప్లికేషన్ పెట్టానండి, 2 సార్లు పెట్టినా బుట్ట దాఖలు చేసారు. ఇది 3వసారి వచ్చిన ప్రగతి భవన్కు. ఇప్పుడైనా మీరు కనకరించండి, మాకు దయ చూడండి.